వంకాయ రోటి పచ్చడి. ముందుగా వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి బాగా ఉడకబెట్టుకోవాలా. కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలా. కొంచెం పల్లీలు వేయించుకోవాలి. అలాగే కొత్తిమీర, వెల్లుల్లిపాయి, చింతపండు కొద్దిగా కడిగి పక్కన పెట్టుకోవాలా. ముందుగా పల్లీలు దంచుకోవాలా. పల్లీల్ని రోట్లో మెత్తగా దంచుకోవాలి. మిక్సీకి వేసుకుంటే బాగుండదు, రోట్లోనే దంచుకోవాలి. పల్లీల్ని దంచుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ముందుగా నూరు పెట్టుకున్న పల్లీల పొడిని పక్కన ఒక కప్పులో ఎత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, వెల్లుల్లిపాయి, కొద్దిగా చింతపండు అన్నీ వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇవన్నీ మెత్తగా నూరుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మెత్తగా నూరుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకునే వంకాయలు తొక్క తీసి లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలా. ముందుగా అంతా క్లీన్ చేసుకొని, పుచ్చులు ఏం లేవు, అంతా బాగుంది. ఈ గుజ్జంతా వేసుకొని నూరుకోవాలి మెత్తగా. గుజ్జు తీసుకుని అంతా వంకాయ గుజ్జు అంతా దీంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. వెయ్యి. అలాగే ఉడకబెట్టుకున్న టమోటాలు కూడా పైన తోలు తీసేసి లోపలిది మాత్రం వేసుకొని నూరుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా వేసుకుంటుంది. తొక్క తీసి పెట్టుకున్న టమోటాలు, ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్న టమోటాలు దీంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇది పాతకాలం నాటి చట్నీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అన్నీ మెత్తగా చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు ముందుగా నూరు పెట్టుకొని పల్లీల పొడి వేసుకోవాలి. మెల్లిగా నూరుకోవాలి. అంతే, రోటి పచ్చడి రెడీ అయింది. గిన్నెలోకి ఎత్తుకొని పచ్చి ఎర్రగడ్డ కోసుకోవాలి. సరిపోయిందా ఉప్పు? సూపర్ టేస్టా? సూపర్ టేస్ట్. ఏం కాదండి, చెప్పు. ఏరా ఫైనల్గా రోట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది.